హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులకు మరియు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం ఒక భారీ తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టళ్ల రూపురేఖలు మార్చడమే కాకుండా అక్కడ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు ఏకంగా 1433 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. గత కొంతకాలంగా హాస్టల్లో సిబ్బంది కొరత కారణంగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ఈ నిర్ణయంతో చెక్కుపడనుంది. ఈ నియామకాల్లో ప్రధానంగా 3 విభాగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యార్థులకు సమయానికి రుచికరమైన భోజనం అందించేందుకు 142 మంది వంట మనుషులు, వారికి సహాయకులుగా ఉండడానికి 142 మంది హెల్పర్స్, అలాగే హాస్టల్ ఆవరణను మరుగుదొడ్లను నిరంతరం శుభ్రంగా ఉంచేందుకు రికార్డు స్థాయిలో 1291 మంది పారిశుద్ధ సిబ్బందిని నియమించబోతున్నారు. ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ అతి త్వరలోనే విడుదల కానుంది. కాబట్టి అర్హత గల అభ్యర్థులు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండడం మంచిది. కేవలం సిబ్బందిని నియమించడమే కాకుండా హాస్టల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. నాణ్యమైన పోషకాహారం, స్వచ్ఛమైన తాగునీరు మరియు పరిశుభ్రమైన మరుగుదొడ్ల సౌకర్యం ఖచ్చితంగా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పారిశుద్ధ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఎక్కువ సంఖ్యలో సిబ్బందిని కేటాయించడం విశేషం. సిబ్బంది కొరతపై వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ భారీ నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీంతో పాటు విద్యారంగంలో మరికొన్ని కీలక మార్పులను మంత్రి వివరించారు. రాష్ట్రంలో కొత్తగా 10 ఎంజేబీ బీసీ గురుకులాలను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రస్తుతం ఉన్న 6 గురుకులాల పాఠశాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయబోతున్నారు. దీనివల్ల 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు పై చదువుల కోసం వేరే చోటికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇక విద్యార్థుల ఆర్థిక భారాన్ని తగ్గించేలా పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం 420 కోట్లు మరియు ఫీజు రియంబర్స్మెంట్ కోసం 933 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధుల విడుదల ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు ఉన్న చదువులకు మార్గం సుగమనం కానుంది. ప్రభుత్వ హాస్టల్లో మౌలిక సదుపాయాలు మరియు సిబ్బంది నియామకంపై తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో మేలు చేకూరుస్తుంది. నోటిఫికేషన్ విడుదల వెంటనే దరఖాస్తు విధానం మరియు అర్హతల వివరాలతో మరో వీడియోతో కలుద్దాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు గవర్నమెంట్ న్యూస్ కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.